ముందుగా భారత రాజ్యాంగానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇది ఏ ఒక్క నాయకుడి చేతిలో కూడా ఇది జరగలేదు. కేవలం ఒక రాజ్యాంగం వల్లనే మాకు ఈ హక్కులు వచ్చినాయి. ఈ 42% రిజర్వేషన్ మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. మాకు ఫ్యూచర్లో ముఖ్యమైన ఇబ్బందులు జరిగితే కేంద్ర ప్రభుత్వం దిగచ్చేలా మేము పోరాటం చేస్తాం. బీసీ ఎస్సీ ఎస్టీలు ఏకమై మాకు కాదనే వాళ్ళు కూడా మేము పాలకులం అవుతాం, మేము బానిసలం కామని ముందుగా మేము చెప్తున్నాం. మేము ఎవరికి కూడా తల వంచే వాళ్ళం కాం. భారత రాజ్యాంగం మాకు అండగా ఉంది కాబట్టి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. జై భారత రాజ్యాంగం. ఈరోజు 42% బీసీ బంధుపై డాక్టర్ విశారద గారి ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ కమిటీ ఆధ్వర్యంలో బీసీ బంధును 100% మనం ఇక్కడ మద్దతు తెలుపుతూ బీసీ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే బీసీ బంధును ఇన్ని రోజు అన్ని పార్టీలు అందులో బీసీలే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ పార్టీలను వదిలిపెట్టి రాలేరు. వాళ్ళు బీసీ బంధుకు అసలే రారు. ఎందుకంటే బీసీలు ఒక మిగతా పార్టీల కింద వాళ్ళు బానిసలుగానే బతుకుతారు తప్పితే మరి ముందుకొచ్చే మా బీసీల కోసం పోరాడుతున్నారు. మరి జస్టిస్ ఈశ్వరయ్య గారు, చిరంజీవి సార్ గారు, డాక్టర్ విశారద మహారాజ్ గారు మరి బీసీ ఎస్సీ జేసీ కమిటీ ఏర్పాటు చేసి ఇన్ని మీటింగులు జరుగుతున్నా, ఇన్ని యూట్యూబ్లో వస్తున్నా, ఇంకా ఈ బీసీ సమాజం ఎందుకు మారతలేదో నాకు అర్థమైతే లేదు. ఇప్పటికన్నా బీసీలారా తెలుసుకోండి. ఎప్పటికన్నా మనది మనమే పోరాడితే మనకు వచ్చేది మనకు రాజ్యాధికారం. ఆ బానిసల కింద ఉంటే నీకు ఎవరు కూడా దగ్గర రానియరు. మన కోసం, మన బీసీల కోసం అందరూ పోరాడి బీసీ రాజ్యాధికారాన్ని చేయించుకోవాలని నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల ఇన్ఛార్జిగా శ్రీనివాస్ మహారాజ్ మాట్లాడుతున్నారు. నమస్తే. జై భారత రాజ్యాంగం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంధుకు సంపూర్ణంగా మద్దతుగా నిర్మల్ జిల్లా సారాపూర్ మండలం నుంచి సుధాకర్ మహారాజ్ మహిళా కన్వీనర్గా మాట్లాడుతూ బీసీ బంధుకి సంపూర్ణంగా ధర్మ సమాజ్ పార్టీ మద్దతు ఇస్తుందని, ఏదైతే బీసీ బంధు తెలంగాణలో 2 కోట్ల మంది బీసీలకి అన్యాయం జరుగుతుందని ఈరోజు మాట్లాడుతున్నాం. కాబట్టి ఈరోజు బీసీ బంధును తీసుకొచ్చిన ప్రకారం ధర్మ సమాజ్ పార్టీ డాక్టర్ విశారద మహారాజ్ గారు, ఆయన అట్లాగే జేయూసీగా మన జస్టిస్ ఈశ్వరయ్య అండ్ ఐఏఎస్ రిటైర్డ్ చిరంజీవి గారు సారు తీసుకొచ్చిన ఈ బంద్కి మనం సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ 42% బీసీలకు 9వ షెడ్యూల్ ప్రకారంగా రాజ్యాంగంలోకి అమలు పరచాలని, అదేవిధంగా ఈరోజు జరుగుతున్న ఈ సంపూర్ణ కార్యక్రమానికి మద్దతుగా తెలియజేస్తున్నామని. అందరికీ నమస్తే. జై భారత రాజ్యాంగం. రిజర్వేషన్ 9th షెడ్యూల్లో సంపూర్ణంగా చట్టబద్ధంగా పెట్టాలని మన నిర్మల్ మండలం నుంచి బీసీ ఎస్సీ జేఏసీ తరఫు నుంచి మన డాక్టర్ విశారద మహారాజ్ తరఫున కోరిక మేరకు అందరము నిర్మల్ జిల్లా నుంచి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము. జై భారత రాజ్యాంగం. జై బీసీ. అందరికీ నమస్తే. జై భారత రాజ్యాంగం. జై బీసీ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంధు అని ఒక నినాదం మరి ఎత్తుకున్నాం. బీసీలందరం కలిసి 42% రిజర్వేషన్ కోసం ఇవాళ బీసీ బంధు అనే కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లాలో నిర్వహించడం జరిగింది. మరి ఈ 42% బీసీ రిజర్వేషన్ కోసము బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తరఫు నుండి నిర్మల్ జిల్లా కమిటీ సభ్యులు అలాగే ధర్మ సమాజ్ పార్టీ నుండి కూడా మా మద్దతు పూర్తిగా ఉంటుందని, మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఈ యొక్క 42% రిజర్వేషన్ని నామమాత్రంగా చేయకుండా శాశ్వతంగా దీన్ని పరిష్కారం చేయాలని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మేము బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ మరియు ధర్మ సమాజ్ పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ మరొకసారి జై బీసీ. జై భారత రాజ్యాంగం. అందరికీ జై భారత రాజ్యాంగం. నేను తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీ 42% రిజర్వేషన్ను కల్పించాలని జరుగుతున్న ఈ బంద్ కార్యక్రమానికి ధర్మ సమాజ్ పార్టీ
నిజామాబాద్ జిల్లా నుండి సంపూర్ణంగా మద్దతు తెలియజేయడం జరుగుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది ఉన్నటువంటి బీసీల గుణఘోషాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గమనించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని పార్లమెంటులో 9వ షెడ్యూల్లో చేర్చాలని జనరల్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.